ఇప్పటి నుంచి కొంచెం ఐపీఈని పట్టుకోండి. అట్ ద సేమ్ టైం జనవరి జేఈ సెషన్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇప్పటిదాకా ఐపీఈ స్టార్ట్ చేయకపోయినా పర్లా, ఒక వీక్ లో టార్గెట్ పెట్టుకోండి. ఈ వీక్ నేను మ్యాథ్స్ లో ఒక 2 7 మార్క్ క్వశ్చన్స్, ఫిజిక్స్ లో ఒక 4 మార్క్ క్వశ్చన్స్, 2 4 మార్క్ క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి. ఆ వీక్ మొత్తంలో నీ ఎప్పుడు చదువుతావు అనేది నాట్ మ్యాండేటరీ, బట్ సాటర్డే వచ్చేటప్పటికి నీ టార్గెట్ అయిపోవాలి. దానికి ఎంత టైం పడుతుంది? మహా అయితే ఒక 2 hours. 4 మార్క్ క్వశ్చన్స్ 4 or 3 పెట్టుకోండి. 7 మార్క్ క్వశ్చన్స్ 2, ఒక 2 hours లో అయిపోతుంది కదా. సో అది అయిపోయిన తర్వాత మిగతా వీక్ టైం అంతా కూడా జేఈ కేటాయించండి. ఆ వీకెండ్ మీకు ఏ టెస్ట్ ఉంది దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. కన్ఫ్యూజన్ వద్దమ్మా, ఇది చేసేస్తాను అది చేయాలి అనుకుంటే మాత్రం మొత్తం పోతుంది. సో ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళాలంటే కాలేజ్ లో ఏ టెస్ట్ పెడుతున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకెండ్ మ్యాథ్స్ లో ఒక 2 చాప్టర్స్, ఫిజిక్స్ లో 2 చాప్టర్స్, కెమిస్ట్రీలో 2 చాప్టర్స్. దానికి మీరు మళ్ళీ ప్లాన్ వేసుకోవాలి. ఒక వీక్ లో 6 చాప్టర్స్ నేను ఎలా కవర్ చేస్తాను, ఇక్కడ ఏం సబ్జెక్ట్ చదువుతున్నారు, అది కాకుండా ఇంటికి వెళ్ళాక మిగతా 2 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. సో అలా ఎవ్రీ డే 3 సబ్జెక్ట్స్ మీకు కవర్ అయిపోతాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. యాక్చువల్ గా కొన్ని కాలేజెస్ ఉంటాయి పొద్దున్న 8 నుంచి సాయంత్రం 9:30 దాకా ఉంటుంది తెలుసా. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు పాపం. ఇంటికి వెళ్ళి చదవడానికి టైం లేదు, కాలేజ్ లో టైం వేస్ట్. యు ఆర్ స్టిల్ లక్కీ. కాలేజ్ లో సీరియస్ గా చదివితే ఒక సబ్జెక్ట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళాక 1.5 hour ఒక సబ్జెక్ట్, ఇంకొక 1.5 hour ఇంకో సబ్జెక్ట్.